హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్నింగ్ ఫర్ ఎయిమ్ యూట్యూబ్ ఛానల్. టుడే 7th క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది 3rd క్లాస్లో ఉన్నటువంటి కౌపరిచయాలు, టోటల్ కౌపరిచయాల మీద ఈ బిట్ బ్యాంక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి 6 క్వశ్చన్స్ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాము. నెక్స్ట్ 7 నుంచి స్టార్ట్. పంట చేలు, కస్తూరి నరసింహమూర్తి, అందమైన పాట మధురాంతకం రాజారాం, మా ఊరి ఏరు పాలగుమ్మి విశ్వనాథం, అందాల తోటలు జీవి సుబ్రహ్మణ్యం. ఇవి ఆప్షన్స్ జతపరచమన్నమాట. దీని కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనేది చేయండి. సో పంట చేలు అనే దానికి ఆన్సర్ ఎవరు అంటే పాలగుమ్మి విశ్వనాథం. అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యం. మా ఊరి ఏరు మధురాంతకం రాజారాం, అందాల తోటలో కస్తూరి నరసింహమూర్తి. సో ఇది ఈ క్వశ్చన్స్ అనేది ఈ పాటలకు సంబంధించిన కవుల గురించి ఉంటుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ గేయమంజరి అనునది. గేయమంజరి అనునది కథా సంపుటి, గేయ సంపుటి, కథా సంకలనం, రచన. సో గేయమంజరి అనేది ఏది? కథా సంపుట, గేయ సంపుట, కథా సంకలనమా, రచన? కరెక్ట్ ఆప్షన్ రచన. ఎక్కడ ఉందనేది ఈ గేయమంజరి అనేది చూద్దాం. తెలుగు టెక్స్ట్ బుక్ ఇక్కడ చూస్తే తెలుగు తోటలో ఈ మాసపు పాట తెలుగు తోట. దీంట్లో కందుకూరి రామభద్రరావు గారి కవి పరిచయంలో కందుకూరి రామభద్రరావు కవి, విద్యావేత్త, లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారు. సో కాబట్టి గేయమంజరి అనేది ఏంటంటే రచన అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఆర్ శకుంతల రచించిన చందమామ కథ ఏది? మేమే మేకపిల్ల, చందమామ, అందమైన పాట, పైవన్నీ. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆర్ శకుంతల రచించిన చందమామ కథ మేమే మేకపిల్ల. ఇది 3rd క్లాస్లో 6th లెసన్ మేమే మేకపిల్ల. దీనికి సంబంధించి పాఠం ఇది. ఇక్కడ చూడండి, ఈ చందమామ కథ మేమే మేకపిల్ల అనేది చందమామ కథలలోది. 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథ. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, నండూరి రామ్మోహన్ రావుకు సంబంధించి సరికానిది. ఫస్ట్ ఆప్షన్ మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు. సెకండ్ ఆప్షన్ హరివిల్లు అన్నది బాలగేయాల సంపుటం. నరావతారం విశ్వరూపం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. డి ఏవి సరికావు. ఈ 4 ఆప్షన్స్లో నండూరి రామ్మోహన్ రావుకి సంబంధించి సరికానిది ఏది అంటున్నాడు. సో సరికానిది వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే ఇట్లా సరికానిది 4 ఏవి సరికావు. సో ఏవి సరికావు అంటే సరికానిది ఏదంటే సో పైవన్నీ సరైనవే అవుతాయి. మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ అనున్నది అనువాదాలు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 3వ తరగతిలోనే ఈ మాసపు పాట చందమామ రాసినటువంటి నండూరి రామ్మోహన్ రావు గారు. కవి, అనువాదకులు, గొప్ప కవులు. హరివిల్లు ఆయన రచించిన బాలగేయాల సంపుటం. సో ఇది కూడా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో హరివిల్లు అనేది ఏంటి అంటే ఒక బాలగేయాల సంపుటం. నరావతారం విశ్వరూపంల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకల్ బెర్ఫిన్ వంటి అనువాదాలు కూడా చేశారు. సో నండూరి రామ్మోహన్ రావుకు సంబంధించి సరైనవి సరికానివి అడగచ్చు. లేదా హరివిల్లు అనేది ఒక ఏంటి అంటే రచననా, కథా సంపుటినా, బాలగేయాల సంపుటమా, గేయ సంపుటినా, ఈ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇది అనువాదాలు అడగచ్చు, ఈయన రచనలు అడగచ్చు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ అన్నటువన్నీ సరైనవే. సరికానిది ఏది అన్నాడు, ఏవి సరికావనేది సరికాదు కాబట్టి మిగతావన్నీ సరైనవి అవుతాయి. ఇది 10th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆర్ శకుంతల ఈ జిల్లాకు చెందినవారు. ఆర్ శకుంతల అనేది మనం చూసాం కదా, ఆమె ఇక్కడ మేమే మేకపిల్ల. ఇక్కడ చూడండి, ఆర్ శకుంతల రచించిన చందమామ కథ ఏదంటే మేమే మేకపిల్ల. సో అదే విధంగా ఆర్ శకుంతల ఈ జిల్లాకు చెందినవారు కోనసీమ, బాపట్ల, పల్నాడు, రాజమండ్రి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బాపట్ల. ఇది ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు. ఆప్షన్స్ చింతా దీక్షితులు, కందుకూరి రామభద్ర కవి, మధురాంతకం రాజారాం, నండూరి రామ్మోహన్ రావు. ఇది కందుకూరి రామభద్రరావు కరెక్ట్, కవి కాదు. నెక్స్ట్ తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరంటే కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే చింతా దీక్షితులు. ఈ క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారో చూద్దాం. సో ఇక్కడ చూడండి, పొడుపు విడుపు పాఠానికి సంబంధించి చింతా దీక్షులు కవి పరిచయం 3వ తరగతి. కవి, కథకులు, విద్యావేత్త. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు.
ఇది క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన పాయింట్. తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు ఎవరు? నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది. గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే తొలి రచయిత అంటున్నారు కదా, ఈ తొలి రచయిత అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఆల్రెడీ ఒకసారి టెట్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఈయన రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు ఈయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే, గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు? వింజమూరి శివరామారావు, చింతా దీక్షితులు, గరిమెల్ల సత్యనారాయణ, అవధాని రమేష్. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? చింతా దీక్షితులు. నెక్స్ట్ క్వశ్చన్, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి రచన కానిదేది? ఇక్కడ చూడండి, కానిదేది. ఆంధ్ర సామ్రాజ్యం, ఆంధ్రుల చరిత్ర, ప్రవాసము, కేనోపనిషత్తు. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది చూద్దాం. చూడండి, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి 3rd క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ ఈ మాసపు కథ నక్క యుక్తిలో ఉంది. ఇది ఒక జానపద కథ నక్క యుక్తి అనేది. ఇది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి కవి పరిచయం. గద్వాల్ సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని, ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రము, కేనోపనిషత్తు ఈయన మొదలైన రచనలు. సో కాబట్టి ఇక్కడ ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతపత్రం, కేనోపనిషత్తు. వీటిలో కానిదే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన. సో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ప్రవాసం. నెక్స్ట్ క్వశ్చన్ 15. కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాట. ఆప్షన్స్: పంట చేలు, అందమైన పాట, అందాల తోటలు, పైవన్నీ. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనం క్లూ పెట్టుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, అందాల తోటలో కస్తూరి పూలు పూస్తాయి అని చెప్పి. సో కరెక్ట్ ఆప్షన్ 3rd ఆప్షన్, అందాల తోటలో. ఇది ఈ మాసపు పాట 3వ తరగతి అందాల తోటలో అనే పాట. దీనికి సంబంధించి కవి పరిచయం. కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి గేయ సంపుటి నుంచి తీసుకున్నారు. ఇంకొక క్వశ్చన్ కూడా రాయిస్తారు. పాపాయి అనేది ఒక గేయ సంపుటి, కథా సంపుటిన, బాలల సంపుటిన అని అడుగుతారు. సో కాబట్టి పాపాయి అనేది గేయ సంపుటి. 16 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే లలిత సంగీత 16 క్వశ్చన్, లలిత సంగీతానికి ప్రచారం కల్పించిన వారు. కస్తూరి నరసింహమూర్తి, ఆలూరి బైరాగి, మధురాంతకం రాఘవం, పాలగుమి విశ్వనాథం. కరెక్ట్ ఆప్షన్ పాలగుమి విశ్వనాథం. ఇది మనకి 3వ తరగతి తెలుగులో ఈ మాసపు పాట పంట పాట అంటే పాలగుమి విశ్వనాథం ఉంది చూడండి, ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇక్కడ ఉంది లలిత సంగీతానికి ప్రచారం కల్పించిన వారు పాలగుమి విశ్వనాథం. 17 క్వశ్చన్, ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్. పాలగుమి విశ్వనాథం, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, జీవి సుబ్రహ్మణ్యం, మధురాంతకం రాజారాం. ఆప్షన్స్: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వారు, రచనలు వీరరసము, రసోల్లాసము, ఆకాశవాణిలో పనిచేసిన వారు, గద్వాల్ సంస్థాన కవి ఎవరు? సో దీనికి కరెక్ట్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ పాలగుమి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు, మనం ఇంతవరకే చూసాము. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గద్వాల్ సంస్థాన కవి. జీవి సుబ్రహ్మణ్యం ఈయన రచనలు వీరరసము, రసోల్లాసము. మధురాంతకం రాజారాంకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. 3rd క్లాస్ నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న కవులు 2. ఫస్ట్ మొదటిది ఆలూరి బైరాగి, సెకండ్ మధురాంతకం రాజారాం. మధురాంతకం రాజారాము మా ఊరు ఏరు అనే పాటతో మనకి పరిచయం అవుతారు. నెక్స్ట్ 18th క్వశ్చన్, తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టిన వారు. ఆప్షన్స్: విరుదురాజు రామరాజు, జీవి సుబ్రహ్మణ్యం, గుర్రం జాషువా, మొక్కపాటి నరసింహశాస్త్రి. దీనికి కరెక్ట్ ఆప్షన్ జీవి సుబ్రహ్మణ్యం. ఇది మనకి 3వ తరగతి తెలుగులో అందమైన పాట. దీన్ని రాసిన వారు జీవి సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శన చేపట్టారు. ఇక్కడ ఆయన రచనలు కూడా చూడొచ్చు. వీరరసము, రసోల్లాసము.
నెక్స్ట్ 19th సెషన్. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన వారు. ఆప్షన్స్: మధురాంతకం రాజారాం, కందుకూరి రామభద్రరావు, ఆలూరి బైరాగి, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ క్వశ్చన్ ప్రీవియస్ స్టేట్ లో అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చి మధురాంతకం రాజారాం. ఇది మా ఊరు ఏరు పాఠం. ఫస్ట్ లైన్ లోనే ఉంది, రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించిన వారు కూడా మధురాంతకం రాజారాం. ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఇవి ఇంపార్టెంట్ మధురాంతకం రాజారాంకి సంబంధించి. ఈయన రాసిన పాట మా ఊరి ఏరు. నెక్స్ట్ 20th క్వశ్చన్, కవి రచనలు మనం మ్యాచ్ చేయాలి. ఫస్ట్ కందుకూరి రామభద్రరావు, జీవి సుబ్రహ్మణ్యం, నండూరి రామ్మోహన్ రావు, ఆలూరి బైరాగి. ఆప్షన్స్: వీరరసము రసోల్లాసము, లేమొగ్గ తరంగిణి, విశ్వదర్శనం అక్షరయాత్ర, దివ్య భవనం ఆగమగీతి. సో దీనికి మనం మ్యాచ్ చేసుకుంటే దీంట్లో మనకి బాగా తెలిసినది ఆలూరి బైరాగి గారు అంటే దివ్య భవనం ఆగమగీతి. దీనికి సెకండ్ థర్డ్ ఆప్షన్ వస్తాయి. నెక్స్ట్ వీటిల్లో కరెక్ట్ ఆప్షన్ ఏదో చూద్దాం. కందుకూరి రామభద్రరావు ఇంతకుముందే చూసాము, లేమొగ్గ తరంగిణి. సో కాబట్టి ఫస్ట్ బి, లాస్ట్ డి ఉన్న ఆప్షన్ సెకండ్ ఆప్షన్. జీవి సుబ్రహ్మణ్యం వీరరసము రసోల్లాసం, నండూరి రామ్మోహన్ రావు విశ్వదర్శనం అక్షరయాత్ర. నెక్స్ట్ హరివిల్లు అనున్నది బాలగేయాల సంపుటమా, గేయ సంపుటిన, కథా సంకలనమా, కథనమా అన్నది ఇక్కడ మనం చూస్ చేయాలి. సో హరివిల్లు అనున్నది బాలగేయాల సంపుటం. ఇది నండూరి రామ్మోహన్ రావు దగ్గర మనం ఇదివరకే చూసాం. నెక్స్ట్ చింతా దీక్షితులకు సంబంధించి సరి అయినది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: రచనలు ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపెడతలు. ఈయన జానపద గేయాలు సేకరించారు, విద్యావేత్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. సో ఒకసారి చింతా దీక్షితుల గురించి మనం టెక్స్ట్ బుక్ లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూస్తే ఈయన గురించి చూడండి. చింతా దీక్షితులు విద్యావేత్త, తెలుగులో బాల సాహిత్యానికి తొలితరం మార్గదర్శకుల్లో ముఖ్యులు, గిరిజనులు సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత. ఈయన రచనలు చూడండి, ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్క పిడతలు ఆయన రచనలు. జానపద గేయాలు సేకరించారు. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. ఇక్కడ అన్ని ఆప్షన్స్ లో చూస్తే డి ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నది ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులు. సో కాబట్టి ఏబిసి కరెక్ట్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 23 ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసిన వారెవరు? ఆప్షన్స్: మంచాల జగన్నాథరావు, చింతా దీక్షితులు, త్రిపురనేని రామస్వామి, బసవరాజు అప్పారావు. బంగారు పాపాయి పాట రాసింది ఎవరంటే ఇక్కడ మనకి మంచాల జగన్నాథరావు. ఈయన కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు. ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 24th క్వశ్చన్, బుర్రకథ అనున్నది గేయ సంకలనం, జానపద కళారూపం, ప్రాచీన కళ, కథా సంకలనం. ఈ క్వశ్చన్ మనకి నా బాల్యం షేక్ నాజర్ కి సంబంధించి ఇచ్చారు. ఇది ఒక జానపద కళా రూపం. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 25 నాజర్ కృషిని గుర్తించి ప్రభుత్వం ఏ సంవత్సరంలో పద్మశ్రీతో సత్కరించింది? కరెక్ట్ ఆప్షన్ 1986. 26 షేక్ నాజర్ ఈ జిల్లా వాసి, గుంటూరు, తూర్పుగోదావరి, అనంతపురం, కడప. సో ఈయన గుంటూరు పొన్నెకలు సంబంధించిన అతను కాబట్టి గుంటూరు అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 27 ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వారు. ఇక్కడ మనకి కీవర్డ్ భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. దాశరథి కృష్ణమాచార్యులు, నండూరి రామ్మోహన్ రావు, దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ. దెన్ కరెక్ట్ ఆప్షన్ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. నెక్స్ట్ వాక్యాలు ఇచ్చారు, వీటిలో సరైనవి గుర్తించాలి. మానవుడి అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించారు
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. ఈ వాక్యాలు ఎవరికి సంబంధించినవి అని అడుగుతున్నాము. ఆలూరి బైరాగి, దేవులపల్లి వెంకట కృష్ణమాచార్యులు, జీవి సుబ్రహ్మణ్యం, త్రిపురనేని రామస్వామి. మానవుడు అస్తిత్వ వేదాన్ని కవిత్వంగా వెలువరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్, ఆలూరి బైరాగి. ఇదివరకే చెప్పాము, కేంద్ర సాహిత్య అకాడమీ 3rd క్లాస్లో నుంచి ఇద్దరికే వచ్చింది. ఒకటి ఆలూరి బైరాగి, ఇంకొకరు మధురాంతకం రాజారాం. నెక్స్ట్ 29వ క్వశ్చన్ చూడండి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి రచన కానిదేది? ఈయన ఒక అచ్చమైన తెలుగు కవి. ప్రవాసము, ఊర్వశి, కృష్ణపక్షం, అక్షర రమ్యత. వెంకట కృష్ణ శాస్త్రి రచన కానిదేది అంటే 4th ఆప్షన్ అక్షర రమ్యత. నెక్స్ట్ యుద్ధం శాంతి అనున్నది ఒక కథన, నవల, నాటకం, రచన? కరెక్ట్ ఆప్షన్ నవల. నెక్స్ట్ 31 చూడండి. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించగల కవి ఎవరు? దేవులపల్లి వెంకట కృష్ణమాచార్య, 2nd ఆప్షన్ ఎవరు లేరు అలాగా, 3rd ఆప్షన్ దాశరథి కృష్ణమాచార్య, 4th ఆప్షన్ గుర్రం జాషువా. దీనికి సరైన సమాధానాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ డైలీ 5 PM అప్లోడ్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. డైలీ క్వశ్చన్స్ అనేటివి ప్రాక్టీస్కి అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. 3rd క్లాస్కి సంబంధించిన కవులకి ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో 3rd క్లాస్ నుంచి టెట్ డిఎస్సికి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఏ ఇయర్లో ఏ పాఠం నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఇచ్చారనేది చూద్దాం.